దొరికితే వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళు అధికార సంఖ్యెక్కాలని కోరుకునే నేపథ్యంలో డిఎంకే అన్న డిఎంకే మధ్య చర్చలు జరుగుతున్నాయి అన్న పుకార్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఖండించాడట స్టాలిన్. అంటే ఇప్పుడు విజయ్ సీఎం అవ్వబోతా ఉన్నాడా? ఇప్పుడు నెంబర్ అయితే కావాల్సిందే. ఏఐడిఎంకే దగ్గర నుంచి నెంబర్లు తెచ్చుకుందాం అంటే వాళ్ళేమో రిసార్ట్ రాజకీయం స్టార్ట్ చేసినారు. సో వాళ్ళు విజయ్తో కలవడానికి కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకే రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని టీవీకే పార్టీని ఓడించి సో అధికారం చేజిక్కించబోతున్న అనుకుంటున్న నేపథ్యంలో డిఎంకే అన్న డిఎంకే దీనికి సంబంధించి స్టాలిన్ ఖండించాడు అనమాట. తమిళనాడులో కొత్త పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు తీర్పిచ్చారు, దాన్ని గౌరవిస్తా ఉన్నాం. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు కానీ రాజ్యాంగ సంక్షోభం కానీ కోరుకోవడం లేదు. నేను కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మా పార్టీ అలాంటి అడ్డంకులు సృష్టించదు. ఎంతో గొప్ప మాట మాట్లాడాడు చూడండి. సో ఇప్పుడు స్థాపించబోయేటటువంటి విజయ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి మేము అడ్డంకులు క్రియేట్ చేయం, సృష్టించదలుచుకోవట్లేదు. 6 నెలల వరకు విజయ్ మీద ఎలాంటి విమర్శలు చేయం, టీవీకే పార్టీ మీద ఎలాంటి నిందలు మోపం. 6 నెలల తర్వాత